ఓం గం గణపతి నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. వివాహం ఎప్పుడవుతుంది అని చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఏ రాశి వారికి ఈసారి వివాహ యోగం ఉందనేటువంటి విషయాన్ని మీకు ప్రూఫ్తో సహా పక్కన స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ మరీ చూపిస్తానండి. మరి ఎందుకండి ఏంటంటే రేపు గురుడు మే 15, 2025 వృషభ రాశి నుండి మిథున రాశి ప్రవేశం చేస్తున్నారు. ఈ మిథున రాశి ప్రవేశం చేసిన తర్వాత కొన్ని రాసుల వారికి వివాహ యోగం వస్తుంది. మరి ఆ రాసులు ఏంటి అన్నది మీకు క్లియర్గా డిస్ప్లే చేస్తూ మరీ చూపిస్తాను. పైగా కారణం కూడా మీకు క్లియర్గా డిస్ప్లే చేసి మరీ చూపిస్తాను. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని వీలున్నంత వరకు షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా కొంతమందికి అయినా సరే ఈ వీడియో ఉపయోగపడుతుంది. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా కమెంట్ రూపంలో ఏదో ఒకటి మీ రాశి పేరైనా సరే మీరు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి. గురుడికి ప్రత్యేకమైన దృష్టులు ఉంటాయని చెప్పాను. 5, 7, 9 అనేటువంటి దృష్టులు. మరి ఈ దృష్టులు మిథున రాశి నుండి ఎక్కడ పడతాయి ఏంటి అన్నది తెలుసుకునే ముందు అసలు గోచార గురుడు 5, 7, 9, 11 అంటే మీ రాశిలోని 5, 7, 9, 11 స్థానాల్లోకి వచ్చిన గోచార గురుడి యొక్క దృష్టి 5, 7, 9, 11 స్థానాల మీద ఉన్న ఆ సంవత్సరం మీకు వివాహ యోగం ఉన్నట్టుగా లెక్కేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఎవరికి వివాహ యోగం ఉంది ఏంటంటే క్లియర్గా చూడండి. మిథునంలో నేను ఇక్కడ సర్కిల్ వేసాను. మిథునంలో గురుడు అనుకోండి. గురుడి దృష్టి ఎక్కడెక్కడ పడుతుంది అని అంటే తులారాశి మీద, ధనస్సు రాశి మీద, కుంభరాశి మీద పడుతుంది. కాబట్టి ఈ తులారాశి, ధనస్సు రాశి, కుంభరాశి మీ రాశి నుండి ఏ స్థానం అవుతుంది అన్నది మీరు లెక్కేసుకోండి. ఈ సంవత్సరం మేషరాశి వారికి అద్భుతంగా ఉంది. దేనికంటే మేషరాశి వారి యొక్క 7వ స్థానం మీద గురుడి దృష్టి ఉంది, 9వ స్థానం మీద గురుడి దృష్టి ఉంది, 11వ స్థానం మీద కూడా గురుడి దృష్టి ఉంది. ఎందుకు ఇందాక నేను చెప్పాను ఆ కండిషన్ మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. గోచార గురుడి యొక్క దృష్టి 5, 7, 9, 11 స్థానాల మీద ఉంటే వివాహ యోగం ఉన్నట్టే అని చెప్పాను. కాబట్టి మేషరాశి వారికి నేను చెప్పినటువంటి 3 స్థానాల మీద కూడా ఉన్నది. కాబట్టి వివాహ యోగం ఏర్పడుతుంది. అలానే మిథున రాశి తీసుకోండి. మిథున రాశి వారికి కూడా 5, 7, 9 స్థానాల మీద గురుడి యొక్క దృష్టి ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మిథున రాశి వారికి కూడా వివాహ యోగం ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు సింహరాశి. సింహరాశికి తీసుకుంటే 11వ స్థానంలో డైరెక్ట్గా గురుడు ఉన్నాడు. గురుడు 5వ స్థానాన్ని మరియు 7వ స్థానాన్ని చూస్తున్నారు. ఈ 5, 7, 9, 11 స్థానాల్లో ఏ ఒక్క స్థానాన్ని మీద గురుడి దృష్టి ఉన్నా వివాహ యోగం ఉన్నట్టుగానే లెక్కేసుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం సింహరాశి వారికి కూడా వివాహ యోగం ఉంది. నెక్స్ట్ రాశి తెలుసుకునే ముందు తప్పనిసరిగా నా వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చే వరకు తులారాశి. తులారాశికి ఎందుకండి అంటే 9వ స్థానంలోకి గురుడు వచ్చారు, 5వ స్థానాన్ని గురుడు చూస్తున్నారు. కాబట్టి తులారాశికి కూడా ఈ సంవత్సరం వివాహ యోగం ఉంది. నెక్స్ట్ రాశి ఏంటి అంటే ధనుస్సు రాశి తీసుకోండి. ధనుస్సు రాశికి తీసుకుంటే డైరెక్ట్గా 7వ స్థానంలో గురుడు ఉన్నారు, 11వ స్థానాన్ని వీక్షిస్తున్నారు. కాబట్టి ధనుస్సు రాశి వారికి కూడా మే 15, 2025 నుండి మే 15, 2026 మధ్యలో వివాహం జరగాలి. దాని తర్వాత కుంభరాశి. ఈ కుంభరాశిని తీసుకుంటే డైరెక్ట్గా 5వ స్థానంలోకి గురుడు వచ్చారు, 9వ స్థానాన్ని చూస్తున్నారు, 11వ స్థానాన్ని చూస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం కుంభరాశి వారికి కూడా వివాహ యోగం ఏర్పడుతుంది. మరి మిగిలిన రాశుల వారికి లేదండి అంటే కాదండి, అసలు మీ వివాహం ఖచ్చితంగా ఎప్పుడవుతుంది అనేటువంటి ఒక వీడియో చేశానండి, ఒక మంచి వీడియో. ఆ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ స్క్రీన్ చివర కూడా ఇస్తాను. అది చూడండి. మీకు ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరే గుర్తించవచ్చు. కాబట్టి ఆ వీడియోని కూడా తప్పనిసరిగా మీరు చూడండి. చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది మిగిలిన రాసుల వారికి ఏ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్లో కనుక ఆ గ్రహాలు ఆ స్థానాల్లో ఉన్నప్పుడు వారికి కూడా వివాహ యోగం ఉంటుంది. అంటే ఇది జనరల్గా చెప్పేటువంటి టాపిక్ కాబట్టి జనరల్గా అందరినీ దృష్టిలో పెట్టుకొని చేశానండి. పర్సనల్ జాతకం చూశాను అనుకోండి, వాడికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని నేను క్లియర్గా చెప్పేయగలనండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ రాసుల వారందరికీ అంటే మేషరాశి, మిథున రాశి, సింహరాశి, తులారాశి, ధనస్సు రాశి, కుంభరాశి ఈ 6 రాసుల వారికి వివాహ యోగం ఉన్నది.